అండి నేను సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేసిన. ఇది ఏదో ట్రెండింగ్లో ఉందనో అట్లానే కాదు. ఇప్పుడు మనకి ఏదైనా ఫైనాన్షియల్గా కానీ ఇంకేదైనా కోరిక ఉందనుకోండి, ఏదో కష్టం చేసి ఎట్లాగొట్లాగా చేసి నెరవేర్చుకోవడానికి ట్రై చేస్తాం. దానికి కూడా స్వామివారి దయ ఉండాలి, ఆ దేవుడి దయ కంపల్సరీ ఉండాలి. కానీ కొన్ని మనం కష్టపడ్డా నెరవేరని కోరికలు ఉంటాయి. వాటి కోసం కొన్ని వ్రతాలు పూజలు చేయాల్సిందే. అట్లా ఈ సప్త శనివార వ్రతం చాలామంది పాజిటివ్ రెస్పాన్స్ ఉందన్నమాట. ఈ స్వామివారిని గట్టిగా మొక్కుకుంటే, గట్టిగా ముడుపు కడితే, మంచిగా శ్రద్ధగా పూజ చేస్తే కంపల్సరీ స్వామివారి వ్రతం ఫినిష్ అయ్యేలోపే మన కోరిక నెరవేరుతుంది అని చాలా పాజిటివ్ రెస్పాన్స్ విన్నా. సో అట్లా నా కోరిక కూడా నెరవేరాలి స్వామి అని నేను ముడుపు కట్టి స్టార్ట్ చేసే మొదటి వారం అనమాట. మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని స్నానం చేసేసి నా పిల్లలిద్దరికి కూడా వాళ్ళిద్దరు స్నానం చేయించి ఫ్రెష్ చేసి వాళ్ళకు కూడా టిఫిన్ పెట్టేసిన. నెక్స్ట్ ఇంకా దక్ష సాటర్డే స్కూల్ రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. చాలా ప్రశాంతంగా అనిపించింది. మార్నింగే లేచిన మా పెద్దత్తయ్య ఉన్నారు, మా అత్తయ్య వాళ్ళ అక్క, వాళ్ళ ఊరు నుంచి వచ్చింది అత్తమ్మ. సో తను కూడా నాకు చాలా హెల్ప్ చేసింది ఈ వీక్. స్వామివారి దయ వల్ల చాలా హ్యాపీగా ప్రశాంతంగా పూజ అయితే అయిపోయిందనమాట. ముడుపు ఎలా కట్టాలి అనేది తెలియని వాళ్ళు చూడండి, తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే. సో ఫస్ట్ అయితే వాటర్ తీసుకొని ఒక బౌల్లో దాంట్లోకి పసుపు, గంధం, పచ్చకర్పూరం ఉంటుంది కదా, పచ్చకర్పూరాన్ని మొత్తం పౌడర్ లాగా చేసి వాటర్లో వేసి కలుపుకోవాలి. పసుపు వాటర్లో వేసి మంచిగా కరిగేటట్టు మిక్స్ అయ్యేటట్టు మంచిగా ఒకసారి కలుపుకోవాలి. అది మిక్స్ అయిన తర్వాత ఒక తెల్లని బట్ట, అది కూడా కొత్త బట్టనే తీసుకోవాలి. 4 సైడ్ల సమానంగా ఉన్న వైట్ క్లాత్ని తీసుకొని ఆ పసుపు నీళ్ళల్లో మంచిగా అద్దాలి. ఆ వైట్ అనేది పోయి ఆ క్లాత్ అనేది ఎల్లో కలర్గా మారాలి. అట్లా మారేంత వరకు కూడా దాన్ని మంచి మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ పసుపు క్లాత్ని అద్దుతూ ఉండాలన్నమాట. ఇలా పసుపు కలర్ వచ్చేంత వరకు అద్దాలి. పూర్తిగా పసుపు కలర్ వచ్చిన తర్వాత దాన్ని గట్టిగా పిండి ఎండకు అస్సలు ఆరేయకూడదు, నీళ్ళలోనే ఆరేసుకోవాలి. ఒకవేళ ఇంకా మరీ తొందరగా ఉంది ముడుపు కట్టడానికి అంటే వేరే ఆఫీస్కి వెళ్ళే పనులు అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, అప్పుడు ఫ్యాన్ ఆన్ చేసుకొని మీరు ఫ్యాన్ గాలికి కూడా ఆరబెట్టేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా మీరు ఇంట్లో ఆరబెట్టుకోవచ్చు. నెక్స్ట్ అది ఆరేంతవరకు నేను మా వారికి అత్తయ్యకి టిఫిన్ చేసేసాను. అండ్ ఇంకొక సైడ్ ఏమో ఇవి ఏమంటారు ఈ పళ్ళు వేసుకుంటూనే ఇంకొక సైడ్ ప్రసాదాలు కూడా వేసుకుంటున్నాం. సో మనం ఏ పని చేసినా ఆ స్వామివారిని తలుచుకుంటునో లేదంటే ఆ స్వామివారి పాటలు వింటునో నామాలు వింటునో మనం మన పనంతా వేసుకోవాలి అన్నమాట. ఆ రోజంతా స్వామివారికే డెడికేట్ చేయాలి. అంత శ్రద్ధాభక్తి ఉంటే మాత్రమే ఆ స్వామివారికి కరుణిస్తారు నిజంగా. పూజ మాత్రం మనం మనస్ఫూర్తిగా చేయాలి. ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ వేస్తేనే మన కోరికలు నెరవేరుతాయి. నెక్స్ట్ ఏంటంటే స్వామివారి ప్రసాదం కూడా ఇంకొక సైడ్ చేస్తున్నా. ఏదైతే మనం ముడుపు కట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్లేట్లో స్వామివారి యొక్క ఏమంటారు బొట్టు తిలకం ఉంటుంది కదా, ఆ రూపం వేసుకొని పసుపు, కుంకుమ, గంధం 3 పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక సైడ్ నేను ఆ స్వామివారి ఫ్రేమ్కి కూడా బొట్టు పెడుతున్నాను. గంధం పసుపుతో అలంకరించుకున్నాను. అండ్ స్వామివారికి పెట్టే పీఠాన్ని కూడా పసుపుతో మంచిగా ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసి తర్వాత పసుపు రాసి ముగ్గు వేసేసుకోవాలి. నాకు ఇక్కడ క్లాత్ అయితే డ్రై అయిపోయిందనమాట. ఇక్కడ నేను ఉడుపు కడుతున్నా. ఆ వైట్ క్లాత్ ఏదైతే ఉందో ఎల్లో కలర్ చేసాం కదా, ఆ క్లాత్కి 4 సైడ్ల కుంకుమ పసుపు పెట్టేసి మిడిల్లో అక్షింతలు, పసుపు, కుంకుమ, నెక్స్ట్ వచ్చేసి తులసి దళం, 7 ఎండు ఖర్జూరాలు వేసుకోవాలి. ఏవైనా సరే మనం 7 వేసుకోవాలన్నమాట. ఎండు ఖర్జూరాలు 7, నెక్స్ట్ వచ్చేసి పోకలు 7 తీసుకోవాలి. నెక్స్ట్ లవంగాలు 7, యాలకులు కూడా ఇలాచీలు లవంగాలు 2 కూడా 7 తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బియ్యం కూడా మనం 7 గుప్పిళ్ళు వేసుకోవాలన్నమాట. 7 గుప్పిళ్ళ బియ్యం. నెక్స్ట్ పువ్వులు, యాలకులు, లవంగాలు, పోకలు, పచ్చకర్పూరం, ఇంకా డబ్బులు వచ్చేసి
మనకి నచ్చినన్ని 21 కానీ 31 కానీ లేదంటే 101 కానీ అలా మీకు ఇష్టం వచ్చిన డబ్బులు ఆ స్వామివారి ముడుపులో వేసి బియ్యము, కర్పూరము, పసుపు, కుంకుమ, తులసి దళాలు ఇవన్నీ వేసేసుకొని ఆ స్వామివారిని తలుచుకుంటూ మీ కోరికను చెప్పుకుంటూ ముడుపు అయితే కట్టుకోవాలి. పచ్చకర్పూరం అనేది స్వామివారికి ఇష్టం. అండ్ మనకి ఈ వస్తువులన్నీ కూడా ఫ్రెష్ ఉంచడానికి కూడా పచ్చకర్పూరం అనేది యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి పౌడర్గా చేసి అందులో వేసుకోవాలి. నెక్స్ట్ 4 మూలలు ఉన్నాయి కదా, అందులో ఒక 2 మూలలు ఒకసారి 2 మూలలు ఒకసారి అలా 3 ముళ్ళు వేసుకోవాలి. ఒకసారి ఇంకొకటి 2 సార్లు అలా 3 ముళ్ళు వేసుకొని ఆ ముడుపుకి స్వామివారి యొక్క తిలకాన్ని పెట్టాలి. గంధంతో పెట్టి దానిపైన కుంకుమ, పసుపు పెట్టాలి. ఇక్కడ నాకు వీడియోస్ తీయడానికి అందరు బిజీ ఉన్నారు, అందుకే నేనే తీసుకుంటున్నా. సో సరిగ్గా రావట్లేదు. అలా ముడుపు ఫినిష్ చేశాను. ముడుపు కట్టి ఆ స్వామివారికి నా కోరికని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ముడుపు అయితే కట్టిన. ముడుపు కట్టిన తర్వాత 7 సార్లు ప్రదక్షిణలు వేయాలి. ముడుపుని తలపైన పెట్టుకొని 7 ప్రదక్షిణలు వేసి ఆ ముడుపుని స్వామివారి ఫోటో ఫ్రేమ్ ఉంటుంది కదా, మనం ఎక్కడైతే స్వామివారిని కూర్చోబెట్టి వ్రతం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము ఆ స్వామివారి ఫోటో ముందట మనం కట్టుకున్న ముడుపుని 7 సార్లు తిరిగి మన కోరికని చెప్పుకొని ఆ స్వామి ఫోటో ఫ్రేమ్ దగ్గర పెట్టేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 7 దీపాలు స్వామివారి సప్త శనివార వ్రతంలో ప్రత్యేకమైనది ఈ 7 దీపాలు. సో దీనికోసం బియ్యపిండి తీసుకొని దాంట్లోకి బెల్లం, ఆవు నెయ్యి కానీ ఏ నెయ్యి అయినా పర్లేదు. నెక్స్ట్ పాలు కొన్ని యాడ్ చేసుకొని మిగతావి నీళ్ళు యాడ్ చేసుకొని 7 ప్రమిదలు అయితే బియ్యపిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ప్రసాదాల కోసం ఫస్ట్ అయితే రైస్ కుక్ చేసుకున్నా. మనం 7 ప్రసాదాలు పెట్టుకోవాలి. సో మనం అన్నం కుక్ చేసుకుంటే దాంట్లోనే పులిహోర, పెరుగన్నం చేసుకోవచ్చు. నేను ఇక్కడ పులిహోర, పెరుగన్నం, నెక్స్ట్ వచ్చేసి చలిమిడి అంటారు కదా, అది చలిమిడి ఫస్ట్ టైం చేశాను నేను. చలిమిడి, నెక్స్ట్ నువ్వులు పల్లీల లడ్డూలు చేశాను. ఇంకా పానకం, వడపప్పు అలా ఫ్రూట్స్తో కలిపి మొత్తం నాకు 7 వచ్చేసాయి. ఇక్కడ నేను వస్త్రాన్ని తీసుకుంటున్నాను. చాలామందికి వస్త్రం చేయడం రాదు, కొన్ని సైడ్లు వచ్చు. సో మా సైడ్ అయితే చేస్తారు. అలా నేను వస్త్రాన్ని అయితే పత్తితో చేశాను, కాటన్తో. అక్కడ నేను చలిమిడి ప్రిపేర్ చేసిన. చలిమిడి ఫస్ట్ టైం, నేను ఎప్పుడు చేయలేదు. బట్ స్వామివారికి ఇష్టం అని చెప్పేసి యూట్యూబ్లో చూసి చేశాను. బాగా వచ్చింది. ప్రసాదం వరకే వేసా, ఎక్కువ చేయలేదు. సో అలా ఏమంటారు, కింద కూర్చొని చేసుకునే పనులు కూడా నిల్చొనే చేసుకున్నా. ఎందుకంటే హారు పాప చిన్న ఉంది, అప్పటికి తనకి కిచెన్లోకి వస్తుంది అనమాట. అది ఇది అని ఏదైనా పడేసుకున్నా కానీ తన పైన పడ్డా కింద పడ్డా అదొక రకంగా అనుమానంగా ఉంటాయి. అందుకని చెప్పేసి సో నెక్స్ట్ వచ్చేసి ఆ స్వామివారికి నేను మొత్తం అంత అలంకరణ పూజ కోసం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నా. 7 దీపాలలో 7 ఒత్తులు వేసుకోవాలి. ఒక్కొక్క దీపంలో 7 ఒత్తులు వేసుకొని నువ్వుల నూనెతో దీపం పెట్టుకోవాలి. ఆ దీపాలని కూడా ఏకహారతి అంటే నెయ్యి దీపంతో మాత్రమే ఆ దీపాలని ముట్టించాలి. సో ఇట్లా మీకు ఇంకా ఏమైనా ఫుల్ వీడియోస్ కావాలంటే నెక్స్ట్ వారం చేస్తాను కదా, అప్పుడు ఎవరికైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో అడగండి, చెప్తాను. ఇలా నేను స్వామివారికి అన్నీ దగ్గరే పెట్టుకున్నా. పూజ మధ్యలో అస్సలు లేవకూడదు. సో అట్లా నేను లేవకుండా అన్నీ దగ్గర పెట్టుకొని మనస్ఫూర్తిగా నా పూజనైతే కంప్లీట్ చేసుకున్నా. అలా నా పూజ కంప్లీట్ అయిపోయింది. సో మా పెద్దతే గెస్ట్ కాబట్టి ఫస్ట్ గెస్ట్ ఏమంటారు, పూజ పూర్తయిన తర్వాత ఎవరికి ఒకరికి వాయనం ఇచ్చి భోజనం పెట్టాలి. అలా మా అత్తయ్యకి పెట్టాను. ఓం నమో వెంకటేశాయ.